ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? నాకు కులం తెలీదు, మతం తెలీదు, పార్టీలు తెలియదు అన్నాడు. ఇప్పుడు ఏకంగా కులం, మతం, ప్రాంతం, పార్టీలు వాడి మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ జగన్ ఇప్పుడు కొత్త బస్ యాత్ర మొదలుపెట్టాడు. ఆ బస్ యాత్ర పేరే సామాజిక యాత్ర. ఆ బస్ యాత్ర కాస్త తుస్సు అనింది. ఈ గుంటల రోడ్లో ఆ బస్సు వెళ్లి టైర్లన్నీ అరిగిపోయినాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ జగన్ సామాజిక అన్యాయం చేశాడు. ఎప్పుడు లేని విధంగా ఈరోజు వైకాపా ఎమ్మెల్యేలే స్వయంగా రోడ్డు పైకి వచ్చి మాకు ఈ జగన్ అన్యాయం చేస్తున్నాడని చెప్పే పరిస్థితి. 63 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎంపీల్ని ఏకంగా ట్రాన్స్ఫర్ చేశాడు. దాంట్లో ఎక్కువ శాతం ఎస్సీ బీసీ సోదరులకి, సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఎంత అన్యాయం చూడండి. అదే ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని ఒక్కరిని కూడా ట్రాన్స్ఫర్ చేయలేదు, ఒక్కరిని కూడా బర్తరఫ్ చేయలేదు. అంతెందుకు, వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయన గురించి ఏం చెప్పారని చెప్పాల్సిన అవసరం ఉంది. జంగా కృష్ణమూర్తి గారు యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, సొంత పార్టీ ఎమ్మెల్సీ, బీసీసీఎల్ అధ్యక్షుడు. ఆయనే బయటకు వచ్చి వైకాపాలో ఉన్న బీసీలకి గౌరవం లేదని చెప్పే పరిస్థితి మనందరం చూసాం. కర్నూలు జిల్లాకి చెందిన ఎంపీ సంజీవ్ కుమార్ గారు పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఒక అద్భుతమైన డాక్టర్. ఆయన ఏకంగా వైకాపా పార్టీలో బీసీ సోదరులకి చిన్న చూపు అని చెప్పే పరిస్థితి. ఇంకొక ఎమ్మెల్యే పార్థసారథి గారు చాలా సీనియర్ నాయకుడు. ప్రజలు నన్ను గెలిపించారు కానీ ముఖ్యమంత్రి గారు కనీసం నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పే పరిస్థితి. ఎప్పుడు లేని విధంగా బీసీ సోదరులకి రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళకి రావాల్సిన 10% రిజర్వేషన్ కట్ చేసిన వ్యక్తి ఈ జగన్. అంతెందుకు 27,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి జైలు కూడా పంపించిన వ్యక్తి ఈ సైకో జగన్. బీసీ సోదరులందరూ ఆలోచించాలా. ఎన్నికల ముందల ఈ జగన్ ఏమన్నాడు? బీసీ సోదరులు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అన్నాడు. ఈ రోజు ఏకంగా బీసీ సోదరుల వెన్నముక్క ఎరగొట్టిన వ్యక్తి ఈ జగన్. అందుకే ఈ సభా వేదిక బీసీ సోదరులందరికీ నేను పిలిపిస్తున్నా, జై హో బీసీ, జై హో బీసీ. కలిసికట్టుగా పోరాడి వచ్చే ఎన్నికల్లో జగన్ వెన్నుమొక్క విరగొట్టాలని ఈ సభాముఖంగా బీసీ సోదరులందరికీ నేను పిలిపిస్తున్నా. తల్లి జగన్ ని చూస్తే ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు తల్లి. ఆయనకి 2 బటన్లు ఉన్నాయి తల్లి. మీ కంపెనీది ఒకే ఒక బటన్, బులుగు బటన్. కానీ బల్ల కింద ఎర్ర బటన్ పెట్టుకుంటారు తల్లి. ఆ బులుగు బటన్ నొక్కితే 10 రూపాయలు అకౌంట్ లో పడుతుంది తల్లి. కానీ ఎర్ర బటన్ నొక్కితే అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ అని పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, ఆంధ్ర గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, బూమ్ బూమ్ ధరలు కూడా పెంచి బాధుడే బాధుడు. అమ్మ రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు. ఒక గొట్టం తీసుకొచ్చి ఉఫ్ అని ఊదమంటాడు తల్లి. ఊదదు. ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నాను, గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ ముఖ్యమంత్రి జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అన్న కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, విదేశీ విద్య కట్, పండుగ కానుక కట్, అదేవిధంగా 6 లక్షల వృద్ధులకి రావాల్సిన పెన్షన్ కట్, రైతులకి రావాల్సిన డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్ చేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్. అంతెందుకు భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. తల్లి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమం పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు. 50 రూపాయలకి హాస్పవర్ మోటార్ అందించారు. మహిళలకి ఆస్తుల సమాన హక్కు కల్పించారు.
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పసుపు కుంకుమ అందించారు. దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ స్టవ్ ఇచ్చారు. అన్నదాత సుఖీభావ అందించారు. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ప్రజలు పడుతున్న కష్టాలు మేము చూసాం. పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 ప్రకటిస్తాం జరిగింది. దాంట్లో మొదటి హామీ 5 సంవత్సరాల్లో నిరుద్యోగ యువకులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడున్న కుర్రోడు అడుగుతున్నాడు డిఎస్సి గురించి. తమ్ముడు డేట్ టైం రాసుకో, ప్రతి సంవత్సరం డిఎస్సి ఇచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. 5 సంవత్సరాల పద్ధతి ప్రకారం ప్రభుత్వ పోస్టులన్నీ మేము భర్తీ చేస్తాం. జియో 3 మళ్ళీ తీసుకొచ్చి ఎస్టీ సోదరులకి తాండాలో ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం సమయం పడితే ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఇస్తుంది. రెండోది, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో సంవత్సరానికి 15,000 రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత 45,000 రూపాయలు మీ అకౌంట్ లో వేయబోతున్నాం. ఇంకా ప్రతి రైతుకి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం చేస్తాం. ప్రతి ఇంటికి ఉచితంగా ప్రతి ఏడా 3 గ్యాస్ సిలిండర్లు కూడా అందించబోతుంది మన ప్రభుత్వం. ఇంకా కట్టెల పొయ్యిలకి బాయ్ చెప్పే రోజులు తొందరలో రాబోతున్నాయి తల్లి. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000. 5 సంవత్సరాల్లో